నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల. 18 నుండి నామినేషన్ల స్వీకరణ. అభ్యర్థులు ఎన్నికల నిబంధనలు తూచా పాటించాలి. జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు వెల్లడి. కేసీ కెనాల్ తూంపు గండికొట్టిన రియల్ ఎస్టేట్ నిర్వాహకులు. సమస్యను వెలుగులోకి తెచ్చిన ఎంఆర్ కేబుల్ టీవీ ఫోకస్. నంద్యాలలో నీటి సమస్య తలెత్తకుండా వెలుగోడు రిజర్వాయర్లు పరిశీలిస్తున్న మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి. నంద్యాల పురాతనమైన శ్రీ సీతారాముల ఆలయంలో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి కళ్యాణానికి ఏర్పాట్లు సిద్ధం. నలంద జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థుల ఇంటర్లో అద్భుత ఫలితాలు. నంద్యాలలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో యంత్రాలు వ్యర్థాల్లో తుప్పు పట్టిన వైనం పట్టించుకుని అధికారులు. ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించండి. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు. బనగానపల్లె అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా అవగాహన సదస్సులు. ఈ నెల 18వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటు అదే రోజు నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి డాక్టర్ కె శ్రీనివాసులు తెలిపారు. నామినేషన్ల స్వీకరణ ఈ నెల 20వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగుతుందని ఎన్నికల అధికారి వెల్లడించారు. మంగళవారం కలెక్టరేట్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ వేసేటప్పుడు తప్పక ఎన్నికల నిబంధనలు పాటించాలన్నారు. ఆర్ఓ కార్యాలయం వద్ద 100 మీటర్లు దాటి 3 వాహనాలకే అనుమతి ఉంటుందని, అలాగే రిటర్నింగ్ అధికారి ఛాంబర్లోకి పోటీ చేసే అభ్యర్థితో పాటు 4గురికి మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. క్వాలిఫికేషన్, డిస్క్వాలిఫికేషన్ అమలు చేయడం జరుగుతుందని అభ్యర్థులు గమనించాలన్నారు. అభ్యర్థులు నామినేషన్ వేసే ముందు రోజే నూతనంగా ఎన్నికలకు సంబంధించిన బ్యాంక్ ఖాతా ప్రారంభించి వాటి వివరాలు అందజేయాలన్నారు. అలాగే ఎన్నికల ఖర్చు వివరాలకు సంబంధించిన ఎక్స్పెండిచర్ బుక్ ను అభ్యర్థులకు ఇవ్వడం జరుగుతుందన్నారు. అప్పటి నుండి అభ్యర్థుల జమ ఖర్చుల వివరాలు ఎక్స్పెండిచర్ బుక్ లో రాయాలన్నారు. అఫిడవిట్ 26A ఫారం ప్రకారం కాలంను పూర్తి చేసి ఇవ్వాలని ఆయన సూచించారు. సో ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఆల్సో వన్స్ మళ్ళీ మనము నామినేషన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మీతో ఆ డేటా షేర్ చేస్తాను. నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ అనౌన్స్మెంట్ ఏదైతే వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు మన జిల్లాలో 4,50,00,000 మనము సీజ్ చేయడం జరిగింది. అది అమౌంట్ రూపంలో కానీ, అదేవిధంగా లిక్కర్ కానీ, అదేవిధంగా ప్రీవియస్ రూపంలో. దానిలో మనకు డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీకి ఇక్కడికి ఒక 70 లక్షలకు ఒక 25 మంది మాది ఎలాంటి ఎలక్షన్ రిలేటెడ్ కాదు, మాకు అన్నీ కూడా ఉన్నాయి, మేము సబ్మిట్ చేస్తామని చెప్పి ఇక్కడ గ్రీవెన్స్ కమిటీకి అప్పీల్ చేసుకోవడం జరిగింది. దాన్ని మనము 10 లక్షల లోపు ఉన్న దాన్ని గ్రీవెన్స్ కమిటీ కూడా సుమోటో వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఎగ్జామిన్ చేశారు. దాంట్లో ఒక 23 వాళ్ళకి ఆల్మోస్ట్ 67 లక్షలు వాళ్ళకి రిలీజ్ చేయడం జరిగింది. సో ఒక 2 కేసులు మాత్రం సరైన ప్రాపర్ ఎవిడెన్స్ లేనందువలన అది సీజ్ చేస్తున్నాం. సో అదే రకంగా ఇది మొదటగా సీజర్ సంబంధించి మనము ఈ జిల్లాలో FST ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఉన్నాయి. అవి 54 టీమ్స్ 3 షిఫ్ట్లో పనిచేస్తూ ఉన్నాయి. అదేవిధంగా వీడియో సర్వేలెన్స్ టీం అనేది
ఇప్పటివరకు క్యాండిడేట్స్ ఫైనలైజ్ కాలేదు కాబట్టి పార్టీకి మీద ఎక్స్పెండిచర్ కోసం మన జిల్లాలో ఇప్పటివరకు 7,90,00,000 అన్ని రకాల పార్టీలకు సంబంధించి మేము ఐడెంటిఫై చేసాం. వాళ్ళు ఈ పీరియడ్లో అనౌన్స్మెంట్ నుంచి ఇప్పటివరకు వాళ్ళు చేసిన ఖర్చు దాన్ని ఖచ్చితంగా వారికి పార్టీకి ఇంటిమేట్ చేస్తాం. వారు ఇంటర్న్ ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటుగా మన జిల్లాలో ఇప్పటివరకు మనకు పర్మిషన్స్ చూస్తే ఒక ఆర్ఓ పార్లమెంట్ లెవెల్లో ఒక 95 పర్మిషన్లు వాళ్ళు మనకు అప్లై చేసుకోవడం, మనం 90 పర్మిషన్లు మనం ఇవ్వడం జరిగింది, ఒక 5 రిజెక్ట్ చేయడం జరిగింది. అదే రకంగా మనకు అసెంబ్లీ వైజ్ చూసుకుంటే కూడా మనకు ఆల్మోస్ట్ 826 అప్లికేషన్లు మనకు వచ్చాయి. దానిలో 676 పర్మిషన్స్ మనం ఆల్రెడీ ఇచ్చేయడం జరిగింది. ఒక 54 పర్మిషన్స్ వివిధ కారణాలతో వాళ్ళే క్యాన్సిల్ చేయమని కానీ లేకుంటే సరైన డాక్యుమెంట్స్ లేనందువల్ల మనం రిజెక్ట్ చేసుకున్నాం. ఒక 74 పర్మిషన్స్ మనకు నడుస్తూ ఉన్నాయి. అట్లాగే విజిల్ సంబంధించి కంప్లైంట్స్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మీద అనౌన్స్మెంట్ నుంచి కూడా ఇప్పటివరకు ఒక 137 కంప్లైంట్స్ మనకు రావడం జరిగింది. యావరేజ్న ఇది 51 నిమిషంతో మన జిల్లాలో మనం అది కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాం. దీంతో పాటుగా మనము ఈ జిల్లాలో ఇప్పటివరకు ఎంప్లాయీస్ పైన ఒక రెగ్యులర్ ఎంప్లాయీని సస్పెండ్ చేయడం జరిగింది, ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీని సస్పెండ్ చేయడం జరిగింది, ఒక 40 మంది వాలంటీర్స్ని సస్పెండ్ చేయడం జరిగింది. సో దీంతో పాటుగా ఒక 47 మంది ఎంప్లాయీస్కి షోకాజ్ నోటీస్ కూడా ఎంసీసీ వైలేషన్ పైన మనం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ముఖ్య ఉద్దేశం మనము రేపు లేదు ఎల్లుండి నుంచి అంటే 18th నుంచి మనకు నోటిఫికేషన్ ఇస్తూ మనము నామినేషన్ తీసుకుంటాం. కాబట్టి ఈరోజు నుంచి ఆల్ ఆర్ఓస్లో జిల్లాలో ఉన్న 6 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఒకటి పార్లమెంట్తో కలిపి మొత్తం 7 ఆర్ఓస్ దగ్గర కూడా వాళ్ళు హెల్ప్ డెస్క్లు పెట్టారు. సో క్యాండిడేట్స్ ఎవరైతే నామినేషన్ కోసం వస్తున్నారో వాళ్ళకి హెల్పింగ్ కోసం కేసీ కెనాల్ తుమ్కు గండి కొట్టిన రియల్ ఎస్టేట్ నిర్వాహకులు, పాములేటి ఆశ్రమం వద్ద సిమెంట్ గోడను పగలగొట్టిన నిర్వాహకులు నేటిని తన వెంచర్ కు తరలించేందుకే కాల్వకు గండి కొట్టారని ఆరోపణలు చేస్తున్న స్థానిక ప్రజలు. వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల ఎస్బీఐ కాలనీ పాములేటి ఆలయం వద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి అక్కడ వెంచర్లు వేయడంతో వాటిని కావలసిన నీటి సదుపాయం కోసం కెనాల్ నుంచి నీటి కోసం ఏకంగా పెద్ద తూముకు పెద్ద మిషన్లతో గండి కొట్టాడు. అక్కడ వెళ్తున్న స్థానికులు వెంటనే నంద్యాల లోకల్ ఛానల్ ఎంఆర్ కేబుల్ టీవీ దృష్టికి తీసుకురావడంతో వాటిని వెలుగులోకి తీయడం జరిగింది. ఏకంగా తూముకై గండి కొట్టి తన వెంచర్లకి నీటిని మోటార్ల ద్వారా పంపిణీకి సిద్ధం చేశారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ కేసీ కెనాల్ తూముకు గండి కొట్టడం ఏంటని, అధికారులు ఇంత జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు, తెలిసి కూడా తెలియనట్టు ఉంటున్నారా, రియల్ ఎస్టేట్ వ్యాపారి యథేచ్ఛగా తూముకు గండి కొట్టడం ఏంటని, ఇప్పటికైనా అధికారులు వీటిపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఇలాగే మరొకరు గండి కొట్టే అవకాశం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల పట్టణ ప్రజలకు వేసవి కాలంలో తాగునీటి సమస్య రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ వెలుగోడు రిజర్వాయర్లు పరిశీలిస్తున్న మున్సిపల్ కమిషనర్ నిరంజన్. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వేసవి కాలం దృష్ట్యా తాగునీటి సమస్య రాకుండా వెలుగోడు రిజర్వాయర్ వద్ద జరుగుతున్న పనులను పరిశీలించడం జరిగిందని, పట్టణంలో నీటి సమస్య ఎక్కడైనా తలెత్తితే వెంటనే సమాచారం ఇవ్వాలని, వారికి తాగునీటి సమస్య లేకుండా నీటి సరఫరా చేయడం, అదేవిధంగా వాటర్ ట్యాంకర్ల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందని, ప్రజలకు నీటి సమస్య లేకుండా చేయడానికి వెలుగోడు రిజర్వాయర్ ను పరిశీలించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, ఇంజనీర్, మున్సిపల్ డీఈలు సిబ్బంది పాల్గొన్నారు. आ जाता तो ये खत्म हो जाता, पूरा सब मैनुअल नहीं किया। लेबर है कहाँ पे लोकल है हमारा लेबर
నంద్యాల కోట వీధిలో వెలిసిన అతి పురాతనమైన శ్రీ సీతారామలింగేశ్వర స్వామి భవానీ సహిత దేవస్థానం శ్రీరామనవమి పండుగ సందర్భంగా సీతారాములకు కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు దేవాదాయ కమిటీ సభ్యులు తెలిపారు. ఉగాది పండుగ రోజు నుంచి 9 రోజుల పాటు సీతారామలింగేశ్వర స్వామి దేవాలయంలో శ్రీరాముల వారికి నవరాత్రుల పూజల అభిషేకాలు విశేషంగా వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ నంద్యాల కోట వీధిలో వెలిసిన అతి పురాతనమైన సీతారాముల దేవాలయం చాలా మహిమగల శ్రీ సీతారాములు ఇక్కడ స్వామి వారికి ఒక ప్రత్యేకత ఉందని, శ్రీరామనవమి పండుగ రోజు సీతారాములకు అంగరంగ వైభవంగా కళ్యాణ వైభవంగా నిర్వహిస్తున్నామని భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగే ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రుల కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ఉదయం స్వామివారికి పంచామృతాలు వసంతాలతో అభిషేకము, తదనంతరము అన్నీ సీతమ్మ వారికి, ఆంజనేయ స్వామి వారికి, శ్రీరాముల వారికి అష్టోత్తర కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. తదనంతరము ప్రసాద వినియోగం జరుగుతూ ఉంటుంది. తర్వాత శ్రీరామనవమి రోజు ఉదయం 10:30 స్వామివారి కళ్యాణం దేదీప్యమానంగా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమానికి సుమారు 1000 మంది దాకా రావచ్చని మా అంచనా ఉంది. కళ్యాణం అనంతరము స్వామివారికి అన్నప్రసాద వినియోగము చేస్తూ ఉన్నాము అందరికీ. సాయంత్రం గ్రామోత్సవం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి స్వామివారిని కళ్యాణం తిలకించి తర్వాత అన్నప్రసాదం స్వీకరించి సాయంత్రం గ్రామోత్సవంలో పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కోట వీధిలో వెలిసిన పురాతనమైన రామాలయము ఇక్కడికి చాలా సంవత్సరాలుగా ధర్మకర్తల ఆధ్వర్యంలో వసంతనాలు జరుగుతున్నాయి. ఈ వసంతనాల భాగంగా ఈ 9 రోజులు ప్రతిరోజు కుంకుమార్చన, అభిషేకాలు జరుగుతున్నాయి. రేపు ముగింపు కార్యక్రమంగా సీతారామ కళ్యాణం వైభవేదం జరుగుతుంది. కాబట్టి నంద్యాల ప్రజలందరూ ఇక్కడ ఇచ్చేసి ఈ కార్యక్రమం పాల్గొని స్వామి అనుగ్రహము, తీర్థప్రసాదాలు కోరుతున్నాము. జై శ్రీరామ్. నంద్యాలలోని ఎన్జిఓస్ కాలనీ నందుగల నలంద జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన 2024 మొదటి, రెండో సంవత్సరం ఫలితాల్లో అద్భుత ఫలితాలు సాధించి మరోసారి విజయకేతను ఎగురవేశారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం రామసుబ్బయ్య, ఉమామహేశ్వర్ రెడ్డి, రామమోహన్ రెడ్డి, భీమా లింగేశ్వర్ రెడ్డిలు విద్యార్థులను అభినందించారు. కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామసుబ్బయ్య, ఉమామహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తమ విద్యార్థులు సాధించిన ఫలితాలు తమకెంతో ఆనందం కలిగించాయన్నారు. అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులను పుష్పగుచ్చాలతో అభినందించారు. ఇంతటి గొప్ప విజయానికి కారణమైన విద్యార్థులను, అధ్యాపకులను, విద్యార్థుల తల్లిదండ్రులను అభినందించారు. ఈ ఫలితాలు తమ బాధ్యతను పెంచాయని గుర్తు చేసుకున్నారు. కాలేజీ తరఫు నుండి అందరికీ శుభాకాంక్షలని, నలంద కాలేజ్ ను ఆదరిస్తున్న నంద్యాల జిల్లా ప్రజలకు, తమ విద్యార్థులు, తల్లిదండ్రులకు, తమ శ్రేయోభిలాషులకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ విధంగా మా నలంద కాలేజ్ విద్యార్థులు భవిష్యత్తులో మంచి విజయాలు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నా పేరు వైభవి. నేను సెకండ్ ఇయర్ ఎంపీసీ చదివాను. నాకు 987 మార్కులు వచ్చాయి. నేను నలంద జూనియర్ కళాశాలలో ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్నాను. ఈ కోచింగ్ చాలా బాగుంది. దీనికోసం మమ్మల్ని ప్రోత్సహిస్తున్న అధ్యాపకులందరికీ నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను మంచి ర్యాంక్ ఆశిస్తున్నాను. నా పేరు వైవరలక్ష్మి. నేను జూనియర్ బైపీసీ చదువుతున్నాను. నాకు 422 మార్క్స్ వచ్చాయి. ఇందుకు మాకు ఇక్కడ అందరూ అధ్యాపకులు చాలా బాగా బోధిస్తున్నారు. మేము బాగా చదువుకొని మంచి రిజల్ట్ సాధిస్తాం అనుకుంటున్నాం. ఇక్కడున్న
ఇక్కడ యాజమాన్యానికి మరియు నాకు బోధించిన అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. I'm Akila. I'm studying in Nalanda Junior College. I got 942 marks in senior BPC. I feel very happy in this marks. And everybody, I'm Muhammad Shoaib. I'm studying in Vijayawada Nalanda Junior College. I'm from CEC and I have secured 935 marks. I'm studying I have got 935 marks. The teachers and the faculty which is present here is of experienced and they are teaching us in a very good manner. They are teaching the concept in a different manner and they are letting us to know the concept and also the basic things which are present in the surroundings. And I am very thankful to our teachers in our college. We are also having MPC, BPC, CEC and MEC. And here our lecturers and the management is providing JEE mains, MSET coaching. The coaching which is given here is also very nice and we are thankful to our management and we all are trying to give our best and we will give our best. At last we are trying to secure a good marks and a good seat. Thank you. మొన్న ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాలలో మా నలంద కళాశాల విద్యార్థులు మరియు మా వద్ద కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులందరికీ కూడా మంచి మార్కులు రావడం జరిగింది. అత్యధికంగా మా కళాశాలలో ఇంటర్ విద్యను అభ్యసించినటువంటి విద్యార్థులకు స్టేట్ 3rd ర్యాంక్ జూనియర్ ఇంటర్లో 463 మార్క్స్ రావడం జరిగింది. సాయి వర్షిని, అలాగే నాగనవ్య 458, మేఘన 451, రంగా 454, మేఘన 451 మార్కులు సాధించారు. జూనియర్ బైపీసీ విభాగం నందు 422 మార్క్స్తో వరలక్ష్మి కళాశాల టాపర్గా నిలవడం జరిగింది. జూనియర్ సిఈసి విభాగం నందు ప్రకాష్ రెడ్డి 441 మార్క్స్తో కళాశాల టాపర్గా నిలవడం జరిగింది. అలాగే సీనియర్ ఇంటర్లో 987, 972, 962 మార్క్స్ రావడం జరిగింది. సీనియర్ బైపీసీలో 942 అఖిల, అలాగే సీనియర్ సిఈసిలో 935 మార్క్స్తో షోయబ్ కళాశాల టాపర్స్గా నిలబడడం జరిగింది. సో వీరందరికీ కూడా మా కళాశాల తరపున మరియు అధ్యాపక బృందానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నంద్యాల పట్టణంలోని పొన్నాపురం కాలనీలో గత ప్రభుత్వ హయాంలో లక్షల రూపాయలు వ్యయం చేసి చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని నిర్మించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాలనీ నంద్యాల పురపాలక సంఘంలోకి విలీనమైంది. అప్పటి నుంచి దీన్ని నిరుపయోగంగా వదిలేశారు. ఈ షెడ్డు నిండా చెత్త వ్యర్థాలు కుప్పలుగా వేశారు. చెత్తను వేరు చేసే యంత్రాలు వ్యర్థాలు కూరుకుపోయి తుప్పుపట్టాయి. ఇది కాలనీ సమీపంలోనే ఉండడంతో గాలి వీచినప్పుడల్లా ఇందులోని చెత్త చెదర ఇళ్లలోకి కొట్టుకొస్తోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు సిపిఐ శ్రేణులకు పిలుపునిచ్చారు.
నంద్యాల సిపిఐ జిల్లా సమితి సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ముప్పాడ నాగేశ్వరరావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు ప్రారంభమయ్యాయని, పలు పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. నంద్యాల జిల్లా డోన్ నుండి పోటీ చేసేందుకు సిపిఐ నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు ప్రచారం చేసుకున్నారని, ఇండియా కూటమిలో భాగంగా త్వరలో రంగనాయుడు అభ్యర్థిత్వం ఖరారయ్యే అవకాశం ఉందన్నారు. డోన్ లో సిపిఐ పార్టీకి బలమైన క్యాడర్ ఉందని, కావున తాము సిపిఐకి డోన్ కేటాయించమని అడగడం జరిగిందన్నారు. పొత్తులో భాగంగా డోన్ నియోజకవర్గాన్ని సిపిఐకి కేటాయిస్తే తాము బరిలో నిలుస్తామన్నారు. ప్రజల సమస్యలని ఇండియా కూటమి అజెండాగా ప్రకటించడం జరిగిందని, దేశంలోని పేద మహిళలకు ₹1,00,000 ఆర్థిక తోడ్పాటు, ₹4,000 పెన్షన్, దివ్యాంగులకు ₹6,000 పెన్షన్ ఇండియా కూటమి ప్రకటించిందన్నారు. మరి రోజు ఎన్డీఏ కూటమిగా ఏర్పడినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలపైన వారి యొక్క వైఖరి కౌన్సిల్ సమావేశం ఈరోజు జరగబోతా ఉంది. కౌన్సిల్ ముఖ్య ఉద్దేశం ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించడానికి సిపిఐ అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించడానికి ఈ సమావేశం పూర్తిగా సిద్ధమవుతూ ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించండి, ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించండి చెప్పేసి ప్రచారాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీని, అదేవిధంగా సిపిఎం, సిపిఐ ఇంకా మిగతా వచ్చి కలిసేటువంటి కూటమిగా ఏర్పడి ఇండియా కూటమిలో ఉన్నాం. ఈ జిల్లాలో కూడా ఇప్పటికే అనేక పోరాటం కూడా చేసాం. అదేవిధంగా ఇండియా కూటమిలో ప్రధానంగా ముస్లిం మైనార్టీ సోదరులు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి అంటగాగుతున్నటువంటి తెలుగుదేశంని ఓడించండి, ఆయనకి వెనక నుంచి మద్దతు ఇస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీని ఓడించడం అని చెప్పేసి ప్రధాన అజెండాగా మైనార్టీ సోదరులను తీసుకొని పోతాం. ఈరోజు ఈ జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి, రైతాంగ సమస్యలు. ఈరోజు నకిలీ ముఠాలను తయారు చేసినటువంటి నాయకుడు మళ్ళీ పోచా బ్రహ్మానంద రెడ్డి మళ్ళీ ఎంపీగా ఈరోజు మళ్ళీ పోటీ చేస్తూ ఉన్నారు. ఏదైనా భూ కబ్జాలు చేసేవాళ్ళు, లేదా భూములు కొల్లగొట్టే వాళ్ళు, ఈరోజు అనేక అక్రమాలు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు మళ్ళీ ఎన్నికల్లో సిద్ధమవుతూ ఉన్నారు. ప్రజానికానికి మేము ఒకటి కోరుతా ఉన్నాం, ఈరోజు తెలుగుదేశం వైసీపీలను ఓడించండి, ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించండి అని చెప్పేసి ఈరోజు సిపిఐగా సమావేశాన్ని నిర్వహించబోతా ఉన్నాం. ఇండియా కూటమి అభ్యర్థుల కోసం సిపిఐ కార్యకర్తలు, నాయకులు కలిసి ఖచ్చితంగా ప్రచారంలో పాల్గొంటారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అన్ని రంగాల్లో విఫలమయ్యాడు. కాకపోతే మోడీ కన్నా ముందు ఈడీ వచ్చి దొంగలను బెదిరించి అవినీతి రాజకీయ నాయకుల్ని భయపెట్టి వాళ్ళ పార్టీలో చేర్చుకొని చివరికి ఇక్కడ నంద్యాలలో అక్రమ అరెస్టుకు గురైన చంద్రబాబు నాయుడిని బెదిరించి భయపెట్టి 6% లేని ఓట్లున్న బీజేపీకి 6 పార్లమెంటు సీట్లు వీళ్ళ మెడ మీద కూర్చొని తీసుకున్నారంటే అది మోడీ దుర్మార్గానికి నిదర్శనం, చంద్రబాబు భయానికి నిదర్శనం. అందువల్ల ఈనాడు 400 సీట్లు కాదు, బీజేపీ ఎన్డీఏ కూటమికి 200-250 సీట్లు వస్తే రాబోయే ఎన్నికల్లో గొప్ప ఎన్డీఏ దేశంలో ఓడిపోబోతుంది. అగ్నిమాపక వారోత్సవాలు ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు అగ్ని ప్రమాదాలపై అవగాహన కలిగి ఉండాలని ఈ మేరకు అగ్నిమాపక వారోత్సవాల కరపత్రాలను పంచుతూ అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన బనగానపల్లి అగ్నిమాపక శాఖ అధికారులు నాడు బనగానపల్లి పట్టణంలోని ఆవుకుమెట్ట వద్ద అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక కేంద్రం అధికారి ఎం నరసింహుల ఆధ్వర్యంలో జిల్లా అగ్నిమాపక కేంద్రం అధికారుల ఆదేశాల మేరకు వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అధికారి ఎం నరసింహులు మాట్లాడుతూ అగ్నిమాపక సేవలను కొనియాడారు. ముందస్తుగా ఎలాంటి సమాచారం లేకుండా ప్రమాదాలు జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని చేరుకొని ఉన్న సామాగ్రిని మంటలను ఆర్పడం వంటి కార్యక్రమాలు చేపట్టడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ వారోత్సవాలను వారం రోజులు నిర్వహించడం జరుగుతుందని ఆయన చెప్పారు. అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఇప్పుడు వారోత్సవాలు మాకు గత సంవత్సరం ఏప్రిల్ 20 నుండి 14 నుండి 20 తారీఖు వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తాం మేము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అగ్ని ప్రమాదాలు
పోరాటాలు జరిగినప్పుడు మీరు దాన్ని నివారించుకోవాలి, మీ ప్రాణాలను కాపాడుకోవాలి దాని మీద అవగాహన కోసం నివారించడానికి కూడా ఈ చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇస్తాం మీకు. కోసము మేము ఫైర్ వారం ఇది మన ఇంట్లో వంట చేసుకున్నప్పుడు మనం అర్జెంటుగా ఎక్కడైనా ఇంటికి ప్రయాణం జరిగినప్పుడు మన బంధువులు వెళ్ళిపోయేటప్పుడు కూడా ఆయిల్ తక్కువ ఉంటుంది, కింద మంట ఎక్కువ ఉంటుంది. ఆ మంటలో ఏమైందంటే దానికి ఆయిల్ కంటే ఎక్కువ హీట్ అయినప్పుడు మన పెనుపులో ఉన్న ఆయిల్ కూడా అంటుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనము వంట చేసే పిండి, గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ కలిపి పెట్టినది ఈ బాండ్లీలోకి వేస్తే ఆ మంట ఆర్పేదానికి ఆస్కారం ఉంటుంది. వెంటనే కూడా రెగ్యులేటర్ కూడా మీరు ఆఫ్ చేసుకుంటే కూడా మీ ప్రమాదాన్ని నివారించినట్టు జరుగుతుంది. ఇప్పుడు ఆయిల్ గురించి మీకు ప్రమాదం జరిగింది. వారోత్సవాలకు ఏప్రిల్ 14 నుండి ఏప్రిల్ 20 తారీఖు వరకు మేము అగ్నిమాపక వారోత్సవాలు ప్రజలకు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మీ ప్రాణాలు ఎట్లా కాపాడుకోవాలి, మీ ఆస్తులు ఎట్లా కాపాడుకోవాలి, ఇతర మన రగ్గుతో బెడ్షీట్ కప్పుకున్న రగ్గుతో కానీ కూడా ఈ ప్రమాదాన్ని నివారించవచ్చు. దీనికి చుట్టూ కప్పితే ఏమైందంటే ఆవిరి అనేది మన గాలి ఆడకుండా మన ముక్కులు మూసుకుంటే ఎట్లా ఊపిరి ఆడుకుంటుందో అలా ఇది లోపల గాలి ఆడుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఆడిపోయడానికి ఆస్కారం ఉంటుంది. వెంటనే మళ్ళీ ఆ బెడ్షీట్ తీసేసి మీరు రెగ్యులేటర్ ఆఫ్ చేసుకోవాలి. రెండవది మనకు ఎక్కడన్నా కానీ బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల. 18 నుండి నామినేషన్ల స్వీకరణ. అభ్యర్థులు ఎన్నికల నిబంధనలు తూచా పాటించాలి. జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు వెల్లడి. కేసీ కెనాల్ తూంపు గండికొట్టిన రియల్ ఎస్టేట్ నిర్వాహకులు. సమస్యను వెలుగులోకి తెచ్చిన ఎంఆర్ కేబుల్ టీవీ ఫోకస్. నంద్యాలలో నీటి సమస్య తలెత్తకుండా వెలుగోడు రిజర్వాయర్లు పరిశీలిస్తున్న మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి. నంద్యాల పురాతనమైన శ్రీ సీతారాముల ఆలయంలో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి కళ్యాణానికి ఏర్పాట్లు సిద్ధం. నలంద జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థుల ఇంటర్లో అద్భుత ఫలితాలు. నంద్యాలలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో యంత్రాలు వ్యర్థాల్లో తుప్పు పట్టిన వైనం పట్టించుకుని అధికారులు. ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించండి. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు. బనగానపల్లె అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా అవగాహన సదస్సులు. ఇవి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.